అటుగా ఢిల్లీలో టీ కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి వాళ్ళు చేసిన మొత్తం రాష్ట్ర ప్రజల నష్టమే తప్ప బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రజల నష్టమే తప్ప చేసింది ఏం లేదు. ఇతర రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇచ్చుడు అని రకరకాలుగా చేసినప్పటికీ కూడా మేము కామ్గా ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అక్రమాలు ఏంటిది, వాళ్ళు కూలగొట్టిన ప్రాజెక్టులు ఏంటిది, వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏది బాగుందండి? అన్నీ కూడా కూలిపోయి వాళ్ళకు ఒక రాష్ట్రానికి నష్టం చేసిందే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళే మామ అల్లుళ్ళు, ఇంకో అల్లుడు కొడుకు, ఇంకోటి అని రకరకాలుగా. ఇప్పటికైనా కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇప్పటిగా కామ్గా ఉంటే చాలా మంచిది. ప్రజలు చూస్తున్నారు. మీరు ఏదో అనుకుంటారు కావచ్చు, మేము కొద్దిలో ఓడిపోయినాం, వెనుకలో ఓడిపోయినాం, అవన్నీ కాదు. ప్రజలు చూస్తున్నారు, ఇంటలెక్చువల్స్ ఆలోచిస్తున్నారు, తెలివిగల్లోళ్ళు ఆలోచిస్తున్నారు మీరు ఏం చేశారనేది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా విమర్శలు ఆపండి. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు ఆపండి, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఆపండి. మీరు చూసుకోండి, మీరు తిరిగి చూసుకుంటే తెలుస్తుంది మీ వీపు ఎంత ఉన్నదో. తప్ప అనవసరంగాన ఏది పడితే అది వాగుతుంది, మంచిది కూడా కాదు, అది కరెక్ట్ కూడా కాదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఓకేనా? ఏం మాట్లాడతారా? అన్ని దొంగతనాలు చేసి మోడుకుంటా గెడుకుంటా అన్ని ప్రాజెక్టులని